హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల వాక్య సందేశం ఇస్తున్నటువంటి మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 136వ కీర్తన 4వ చరణంలో నుండి మొదటి భాగాన్ని చదువుకుందాం. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడండి. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే అంటే ఇంకా ఈ సృష్టిలో ఇంకా వేరే ఎవ్వరూ లేరండి. ఆయన ఒక్కడే దేవునికి సాటి అయిన వారు వేరెవ్వరూ లేరు. వేరే దేవుళ్ళు లేరు. ఇంకా మనుషులు దైవ సంబూతులుగా చెప్పినటువంటి వాళ్ళు, సైన్స్, ఈ జ్ఞానము ఎవ్వరూ చేయలేనిది ఆయన ఒక్కడే చేయగలిగాడండి. చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు, బలమైన వాడు. మనం ఆరాధించి, మనం నమ్మి, మనం ఆశ్రయించి, మనం విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మహత్కార్యములు చేయగలడండి. అంటే మన బుద్ధికి మించి మనకందరి అసాధ్యమైన కార్యాలు, అద్భుతాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఉదాహరణగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సేవలో మొట్టమొదటిగా చేసిన అద్భుత మహత్య కార్యము ఏమిటంటే కానా వివాహములో ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చడం అండి. ఇది ప్రకృతి ఆశ్చర్యపడేటువంటి ఒక అద్భుతమైన కార్యము, మహత్కార్యం అండి. నీటిని ద్రాక్షారసముగా మార్చడం హైలీ ఇంపాసిబుల్. ఇది ఎవరు చేయలేనిటువంటిదండి. ఇంతవరకు భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజుటి వరకు కూడా ఎవరు కూడా అలాంటి అద్భుతము చేయలేదండి. ఒక స్వభావము, గుణము లేనటువంటి నీటిని అద్భుతమైన ద్రాక్షారసముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చారు. అంతేకాదు, ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆ నీటిని 2 ప్రక్కల గోడగా నిలిపి మధ్యలో ఆరిన నేలగా చేసి దాదాపు 7 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రజలను క్షేమకరంగా సముద్రాన్ని దాటించినటువంటి దేవుడండి. అంతేకాదు, దాదాపు 5 రొట్టెలు 5,000 మందికి తృప్తిగా కడుపు నిండా తినేటట్లుగా వారికి దేవుడు మహత్కార్యము వారి మధ్య జరిగించాడు. తర్వాత 12 గంపలు, 5 రొట్టెలు ఏంటండి 12 గంపలుగా మిగలడం ఏంటండి? 5,000 మంది కడుపు నిండా తినడం ఏంటి? ఇది కాదా మహత్కార్యము? ఇలాంటి అద్భుత కార్యములు ఏ దేవుడైనా, ఏ మనుషుడైనా, ఏ సైన్స్ అయినా, ఏ సాంకేతిక జ్ఞానమైనా చేయగలిగిందా? దేవుడు ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసేటువంటి వాడండి. ఆయన ఒక్కడే ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. సూర్యచంద్రులను నిలిపివేసినాడు. నేటి వరకు కూడా చరిత్రలో ఆ మిస్సింగ్ డేని మనము క్యాలెండర్లో చూస్తుంటున్నాం. ఆ యొక్క ఫిబ్రవరి మాసంలో మిస్ అయినటువంటి ఆ దినాన్ని నేటి వరకు కూడా ప్రతి ఒక్క జ్ఞానులకు ఆశ్చర్యం కలిగించే విధంగా చేశాడు. అంతేకాదు, సృష్టి మీదే కాదు, దేవుడు చేసిన కార్యం భౌతికపరమైనదే కాదు, అంతేగా శారీరకపరమైనటువంటి మరణమును కూడా లాజరు 3 దినములు మరణించి కుళ్ళు పట్టి సమాధిలో చేయబడినప్పుడు ఆ యొక్క కుళ్ళు పట్టిన శవమును తిరిగి జీవాన్నిచ్చి ఆ యొక్క మరణం నుంచి జీవంలోనికి నడిపించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు, మనం నమ్మిన దేవుడు, ఆయన ఒక్కడే ఇలాంటి మహత్కార్యములు చేయగలిగిన దేవుడు. మరి ఈరోజు నీవు నమ్మినటువంటి సిద్ధాంతము, నీవు వెళ్తున్నటువంటి జ్ఞానము, నువ్వు వెళ్తున్నటువంటి సైన్స్, నువ్వు నమ్మినటువంటి ఇహలోకంలో జన్మించినటువంటి
దేవ సంభూతులుగా చెప్పబడుతున్న వారు ఎవరైనా ఇలాంటి అద్భుతాలు చేశారా? ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేశారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనిద్దాం. ఈరోజు నీ జీవితంలో కానా వివాహం వలె నీ యొక్క కుటుంబంలో, నీ జీవితంలో ఖాళీ అయిపోయిందా? ఇంకా కొరత చేత, అవమానం చేత నింపబడి ఉన్నావా? అయితే నేను సెలవిస్తున్నా, ప్రకటిస్తున్న దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో మహత్కార్యం చేయగలుగుటకు లేని చోట సమృద్ధితో నింపేటట్టుగా దేవుడు నీకు చేయగలడండి. ఈ ఒక్క దేవుడే నీ పట్ల మహత్కార్యములు చేయగలడు. అంతేకాదు, నువ్వు దాటలేని సమస్యలు, ఎదుర్కొనలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నీకు ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, చదువు పరంగా నీకు ఎదురవుతుంటున్నాయా? వివాహపరంగా నువ్వు ఎదుర్కొంటున్నావా? సంతానము లేక నాయన ఈ లోకంలో గొడ్రాలనేటువంటి అవరోధాన్ని దాటుకోలేకపోతుంటున్నావా ఆ నింద నుంచి? అయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేరుగా చేసి మహత్కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా డాక్టర్లు అబ్బురపరిచే విధంగా, ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులందరూ కూడా నిన్ను చూచి ఆశ్చర్యపడే విధంగా నీ జీవితంలో మహత్కార్యం చేయలేన శక్తి కలిగిన దేవుడు నేను ఈ ఉదయ కాలంలో నీకు పరిచయం చేస్తున్నా. నీకు నమ్మకము లేక నువ్వు నిలిచిపోయినటువంటి నీ విశ్వాస జీవితాన్ని ఈ మహత్కార్యములు చేయగలిగిన ఈ ఒక్క దేవుని ద్వారానే సాధ్యమని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంతేకాదండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 రొట్టెలను 5,000 మందికి సమృద్ధిగా వారికి తినేటట్టుగా ఆయన వడ్డించిన తర్వాత 12 గంపలు మిగిలినాయండి. నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఇంకా ఈ కొంచెమే ఉంది, ఇంకా తర్వాత నా కుటుంబం ఎలా పోషణ, నా జీవితం ఎలా పోషణ, ఈ కొంచెమే ధనము ఉంది, ఇది అయిపోతే ఎలాగా మళ్ళా నెక్స్ట్ నా యొక్క పరిస్థితి అని ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా ఆయన ఎందుకు విశ్వసించి, నమ్మించి ఆయన ఆధారం చేసుకున్నట్లయితే నీ పట్ల కూడా ఆయన మహత్కార్యములు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎలాగంటే సారెపతు విధవరాల ఇంట్లో ఏ రీతిగా ఆ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోకుండా కరువంత కాలంలో కూడా 5 సంవత్సరాల కరువంతట్లో కూడా దేవుడు ఏ రీతిగా కాపాడాడో నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆ రీతిగా కాపాడి పోషించి కొరత లేకుండా, లేమి లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అనారోగ్యం చేత, నువ్వు యొక్క రోగాల చేత ఇంకా ఏ డాక్టర్లు కూడా నీకు బాగు కావు, నువ్వు మరణానికి సమీపిస్తుంటున్నావు అని నీకు భయపెట్టి ఉన్నారేమో, నీ ఆరోగ్య పరిస్థితిని చూసి కుంగిపోతుంటున్నావేమో. కుళ్ళిపోయినటువంటి శరీరంలో నుంచి జీవం పుట్టించినటువంటి వాడు ఈ మహత్కార్యములు చేయగలిగిన ఒకే ఒక్క దేవుడు. కనుక నీ జీవితంలో కూడా నీకు మీద ఏలుబడి చేస్తున్న రోగము, వ్యాధి, శాపము ఏదైనా సరే క్రీస్తు ప్రభుల వారు నీ పట్ల మహత్కార్యములు చేసి డాక్టర్ రిపోర్ట్స్నే తలకిందులు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. కనుక ఆయన ఎందుకు విశ్వసించినట్లయితే నీ ప్రతి రోగము, ప్రతి దుఃఖము, ప్రతి వ్యాధి యేసు నామంలో కొట్టివేయబడుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మహత్కార్యములు చేసే ఒకే ఒక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించు. ఆయన పాదాల చెంతపడి ఆయన ఎందుకు విశ్వసించి, నమ్మకించి, ప్రార్థించినట్లయితే నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా మహత్కారం చేయటకు సిద్ధంగా దేవుడు ఉంటున్నాడు. ఆ రీతిగా నీలో విశ్వాసం, నమ్మకం పుట్టించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.